తెలంగాణలో ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో 7 గంటలుగా ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. హరిరామ్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. గజ్వేల్లో 30 ఎకరాల్లో ఫామ్ హౌస్, హైదరాబాద్లో లగ్జరీ ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. షేక్పేట్లోని ఆదిత్య రాయల్ ఫార్మ్స్లోని విల్లా నెంబర్ 16లో హరిరామ్ నివాసం ఉంటున్నారు. ఉదయం 6 గంటలకే ఏసీబీ అధికారులు 8 వాహనాల్లో హరిరామ్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో హరిరామ్, అతని భార్య అనిత ఇంట్లోనే ఉన్నారు. మర్కుక్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. అక్కడ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ కి వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం. రెవెన్యూ రికార్డులను కూడా పరిశీలించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రానా జాయిన్ అవుతున్నారు లైవ్ లో. రానా, ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ డీటెయిల్స్ ఏంటి, ఏవేవి తీసుకున్నారు? ఉదయం వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు 15 మంది ఈ పత్రాల మీద సంబంధించిన అంశంలోనే ఎక్కువగా సోదాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సోదాలు చేసిన తర్వాత వారి బెడ్రూమ్లో కొన్ని పత్రాలు దొరికినట్టుగా తెలుస్తుంది. వాటంతా కూడా ఇప్పుడు అధికారులు పరిశీలన చేస్తున్నారు. దాంతోపాటు హరిరామ్కు సంబంధించిన విషయంలో చాలా వరకు ఇతర జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా అతను భూములు కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. దాంతోపాటు బినామీల పేర్లు పెట్టి కూడా ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాలు కొనుక్కున్నట్టుగా సమాచారం అందినటువంటి నేపథ్యంలో హరిరామ్కు సంబంధించినటువంటి ఎవరైతే క్లోజ్గా ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారో, వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అన్ని ఆస్తులపైన కూడా వారు పూర్తిగా విచారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి పూర్తి వివరాలు అయితే ఏసీబీ అధికారులు సేకరిస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పుడు ఆ కోవలోనే ఇప్పుడు నేను ఉంటున్నటువంటి ఈ యొక్క ఫామ్ హౌస్ ఏదైతే ఈ యొక్క విల్లాస్ ఉందో, ఈ విల్లా కాస్ట్ కూడా దాదాపు 5 కోట్ల పైమాటే ఉంది. మార్కెట్ వాల్యూ ఇంకా ఎక్కువగా ఉండొచ్చని కూడా మనకు సమాచారం అవుతుంది. సో ఇలాంటి విల్లాలు కూడా హైదరాబాద్లో చాలా వరకు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. దాంతోపాటు గజ్వేల్లో ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ అతి దగ్గర అతి సమీపంలోనే దాదాపు ఆయన 30-40 ఎకరాల దాకా కూడా ఆయన తీసుకున్నట్టుగా సమాచారం అవుతుంది. అతను తన బినామీ అయినటువంటి శ్రీధరెడ్డి పేరు మీద పెట్టి ఈ యొక్క ఆస్తులు తీసుకున్నట్టుగా సమాచారం అన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి దస్తావేజులు కూడా అడుగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. సో వాటి విలువ ఇప్పుడు కోట్లలో ఉంటుంది కాబట్టి అది కూడా పెద్దగానే పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఒక పక్క ఇటువైపు గజ్వేల్కి సంబంధించినటువంటి అక్కడ ఆఫీస్లో గతంలో ఆయన పనిచేసినటువంటి ఆఫీస్లోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇటు హైదరాబాద్లోని ఇట్లా ఇళ్లలోనూ ఇట్లా ఫామ్ హౌస్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇప్పుడు అనూహ్యంగా ఏదైతే సిద్దిపేటకు సంబంధించినటువంటి ముర్కుక్ మండల ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ కూడా ఇప్పుడు పూర్తి స్థాయి ఈయన పేరు మీద ఎక్కడెక్కడ సిద్దిపేట జిల్లాలో ఆస్తులు ఉన్నాయి, దాంతో వారి కుటుంబ సభ్యులు కానీ వీరిపైన ఎక్కడొక్క ఆస్తులు ఉన్న దానిపై కూడా పూర్తిగా డీటెయిల్స్ అంతా రికార్డ్స్ అంతా కూడా అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఆ ఒక్క కార్యాలయం చుట్టూ ఎవరిని రానియకుండా కేవలం ఏసీబీ అధికారులకు మాత్రమే, లోకల్గా ఉన్నటువంటి పోలీసులకు మాత్రమే ఎంట్రీ ఇస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా బయటకు పంపించేస్తున్నారు. పూర్తిగా దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి వారు ఏమన్నా కొన్నారా? దాదాపు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఎప్పుడైతే హరిరామ్ పార్ట్ అయ్యాడో అప్పటి నుంచి కూడా వీరు కొన్నటువంటి ఆస్తులపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ కూడా అంతా పరిశీలన కార్యక్రమం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏసీబీలోనే అతిపెద్ద తిమింగలంగా కాబోతుంది ఈ కేసు అనేసి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే గతంలో చూసాం ఇదే ఇరిగేషన్ శాఖలో చాలామంది కూడా పట్టుబడినప్పటికీ కానీ దాంతోపాటు వీళ్ళందరూ కూడా 100 కోట్ల రూపాయలు ఒక అక్రమ ఆస్తులు కూడా పెట్టుకున్నారు. దాంతోపాటు చాలా దగ్గర వీళ్ళ లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఏకంగా ఈ షేక్పేట్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో గతంలో చూసాం ఎంఆర్ఓలు కూడా పట్టుబడ్డారు, లేకపోతే ఇరిగేషన్ సంబంధించిన గతంలో పనిచేసినట్టు వారందరూ కూడా పట్టుబడ్డారు. వాళ్ళ ఇళ్లలో బంధువుల ఇళ్లలో సోదాలు చేసినప్పుడే దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఆస్తులన్నీ బయటపడ్డాయి. కాకపోతే హరిరామ్కి సంబంధించిన విషయంలో ఆయన కాళేశ్వరం దీంట్లో ఎక్కువగా ఆయన సైన్ పెడితేనే డబ్బులు అనేది కాంట్రాక్టర్లకు కానీ వీళ్ళకందరికీ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. రీపేమెంట్లు కూడా ఈయన ద్వారానే చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున కమిషన్లు తీసుకున్నారు. కొన్ని 100 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుంది అనేది కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది అతిపెద్ద కేసుగానే వారు పరిగణిస్తున్నారు. పక్కా సమాచారంతో చాలామంది కూడా ఇప్పటికే హరిరామ్ మీద కొన్ని కంప్లైంట్లు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఏసీబీ అధికారులు ఇవాళ ఉదయం నుంచి కూడా ఏకకాలంలో కూడా ఈ యొక్క సోదాలు అనేది చేస్తూనే ఉన్నారు. సో చూడాలి ఈ సోదాల్లో ఎన్నెన్ని సంచలనమైన
కీలకమైనటువంటి విషయాలు బయటపడతాయనేది కేవలం ఈ ఒక్క రోజే మాత్రం రేపు కూడా ఈ యొక్క సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. హరేరాంకు సంబంధించినటువంటి భార్య ఎవరైతే ఉన్నారో అనితకు సంబంధించిన ఆమె ఇప్పుడు వాలంటీర్లో పనిచేస్తుంది కాబట్టి డైరెక్టర్గా ఆమె యొక్క ఆస్తులు, ఆమె పేరు మీద ఆస్తులు కానీ ఇవంతా కూడా ఇప్పటికే అధికారులు సోదాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇద్దరు వారికి అంత ఏమంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా వీళ్ళు అంత ఆ స్థాయికి ఎట్లా వెళ్ళగలరు, ఎట్లా ప్రమోషన్స్ తీసుకొచ్చారు అన్న దానిపై కూడా వీళ్ళకి సహకరించినటువంటి వారు ఎవరు అన్న దానిపై కూడా కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది. వీరి హయాంలో వీరు పర్మిషన్స్ ఇచ్చినటువంటి ఫైల్స్ ఏమేమి ఉన్నాయన్న దానిపై కూడా పూర్తిగా కూపీ లాగుతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇన్ని వందల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఆస్తులు ఎట్లా కూడగట్టుకున్నారు అన్న దానిపై కూడా క్వశ్చన్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు ఉదయం 3 బ్యాంక్ లాకర్స్ అన్నారు. అలాగే వారి వైఫ్ అనితకు సంబంధించిన బ్యాంక్ లాకర్స్ కూడా ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో కూడా అధికారులు ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. సో చూడాలి, వారు 3 బ్యాంకు అకౌంట్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటిని కూడా లాకర్స్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ఇవాళ చేస్తారా రేపు చేస్తారనేది కూడా మనం చూడాలి. దాంతోపాటు ఇప్పుడు బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేస్తే పెద్ద ఎత్తున కూడా దస్తావేజులు లభ్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు వీరు క్లోజ్ కుటుంబ సభ్యులు ఎవరైతున్నారో, దాంతోపాటు ఈయన ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో అధికారులు కొంతమంది ఈయనకు బాగా సహకరించారు కాబట్టి వాళ్ళ పేర్ల మీద కూడా కొంతమంది అక్రమాస్తులు సంపాదించినట్టుగా సమాచారం అందిన నేపథ్యంలో వాటిపైన కూడా పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. సో చూడాలి, ఇప్పుడు మొత్తం బంగారం కానీ డబ్బులు కానీ ఎంతవరకు మీరు కొనుగోలు చేశారు, ఇప్పుడున్నటువంటి బహిరంగ మార్కెట్లో ఆ యొక్క దొరికినటువంటి దస్తావేజులు ఏదైతే ఉన్నాయో వాటి ఎంతవరకు ఉంటుంది రేటు అన్న దానిపై కూడా పూర్తిగా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఒక రిపోర్ట్ అయితే వారు తయారు చేస్తున్నారు. దొరికినదంతా కూడా వాల్యుయేషన్ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనపడుతుంది. సో రేపటి వరకు కూడా పూర్తి వివరాలు అయితే బయటకు వెల్లడించకూడదనేసి కూడా ఏసీబీ అధికారులు వారు భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకి ఏసీబీ అధికారి వచ్చి ఎక్కడెక్కడ ఏ లొకేషన్స్లో ఈ యొక్క ఏసీబీ సంబంధించినటువంటి మొత్తం రైట్స్ జరుగుతున్నాయన్న దానిపై కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా దొరికినటువంటి వాటినంతా కూడా వాళ్ళ వాల్యుయేషన్ కూడా అవన్నీ చెప్పబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, హరిరామ్ అక్రమాస్తులు ఏ విధంగా అతను సంపాదించారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ అయితే మనకు వచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సో చూస్తున్నాం కదా, ఈఎన్సీ అధికారి హరిరామ్ అలాగే భార్య అనిత పేరు మీద పలు కీలక ఫైల్స్ కూడా సేకరించారు ఏసీబీ అధికారులు. మరో రేపు కావచ్చు, వాళ్ళు కావచ్చు, బ్యాంకులో కూడా కొన్ని భద్రం పరిచారు అని తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్